సార్ జిహాద్ అంటే ఏమిటి? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. అస్సలాము అలైకుం. మనము చాలా ఎక్కువగా వినే మాట ఏంటంటే జిహాద్. జిహాద్ అనగానే పక్కలో బాంబు పడినట్టుగా అందరూ భయపడుతూ ఉంటారు. జిహాద్ అని చెప్పేసి వీరందరూ కూడా బాంబులు వేసేస్తారు, లేకపోతే మనుషులను చంపేస్తారు అని చెప్పేసి. ఇస్లాంకున్న అనేక అపోహలు ఇదొకటి. వాస్తవానికి జిహాద్ అంటే అర్థం ఏమిటంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరంగా కృషి చేయడాన్ని జిహాద్ అంటారు. ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి తాను దైవాన్ని చేరాలి అన్న ఆలోచనతోటి మంచి వైపునకు కృషి చేస్తున్నాడు, చెడు నుండి ప్రజలను ఆపుతూ ఉన్నాడు, మంచి జీవితాన్ని అతను కొనసాగిస్తూ ఉన్నాడు, అతను జిహాద్ చేస్తున్నట్టు అని చెప్పి చెప్తారు. ఒక విద్యార్థి మంచి ర్యాంక్ కోసం కృషి చేస్తున్నాడు, అతను ఆ చదువులో జిహాద్ చేస్తున్నాడు అంటాడు. ఒక వ్యక్తి వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి బాగా కృషి చేస్తున్నాడు, అతను వ్యాపారంలో జిహాద్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఇక్కడ జిహాద్ అంటే అంటే ఒక లక్ష్యాన్ని చేరడానికి నిరంతరంగా కృషి చేయడాన్ని జిహాద్ అంటారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి ముస్లింలు ఈ విధంగా జిహాద్ ద్వారా ఎందుకండి బాంబులు అది వేస్తుంటారు అని చెప్పేసి ఒక ప్రశ్న. ఇక్కడ ఏంటంటే 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఇస్లాం ధర్మం అంటే నచ్చినటువంటి కొంతమంది చేసే పనులకు ఇస్లాంను బాధ్యులుగా చేయడం ఒకటి. అలాగే ప్రతి ధర్మంలో బ్లాక్ షీప్స్ ఉన్నట్టే ప్రతి ధర్మంలో కూడా చెడ్డ వ్యక్తులు ఉన్నట్టే ఇందులో కొంతమంది చెడ్డ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు చేసే పనికి ఆ ధర్మాన్ని అది లింక్ పెడుతుంటారు, అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ధర్మంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ ధర్మాన్ని ధర్మంగా చూడాలి, వ్యక్తులు చేసినటువంటి పనులు వ్యక్తులు చేసినటువంటి నేరాలుగా చూడాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నిజంగా ఏదైతే కొంతమంది ఇస్లాంను పాటించే వాళ్లను అణచివేతకు గురి చేస్తున్నప్పుడు సహజంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటారు. తిరుగుబాటు చేస్తున్నప్పుడు ప్రపంచ మీడియా ఏమని చూపిస్తుంటుందంటే, ఆ తిరుగుబాటు చేసే వ్యక్తులను వారిని ఉగ్రవాదులుగా చూపిస్తుంటుంది. ఉదాహరణకి పలస్తీనాయే చూద్దాం. పలస్తీనా అనేది వారి సొంత రాజ్యంలోనూ సొంత దేశంలో వాళ్ళు బందీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా తిరుగుబాటు చేశారనుకోండి, ప్రపంచ మీడియా వాళ్ళను టెర్రరిస్టులుగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మహాశీలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది కేవలము మీడియాలో ఇస్లాం పట్ల అపోహలు కలిగించడానికి చేసే ప్రయత్నం కానీ, వాస్తవానికి ఇస్లాం ధర్మము శాంతిని కోరే ధర్మము, శాంతిని స్థాపించే ధర్మము. సర్వేజన సుఖినోభవంతు. థ్యాంక్ యూ.